ఒకానొకప్పుడు మైత్రేయుడు అనే మునిపుంగవునికి అనేకమైన సందేహ పరంపరలు కలిగాయి. ఆ సందేహాలను తీర్చుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఇంద్రాదులకు ప్రభువు ఎవరు? యోగీంద్ర వినుతుడు, వేదమయుడు, జ్ఞానప్రదాత, భువన నిర్మాత, భర్త, సంహర్త ఎవరు? ఇలా సమస్త లోకాలకు ఆధారభూతమై విలసిల్లే దేవుడు ఎవరు? ఆ దేవుణ్ణి గూర్చి కొంతవరకైనా తెలుసుకోగలమా? అనంతమైన ఈ కాలచక్ర భ్రమణములో సూర్యాది నవగ్రహ సంచార విశేషాలు, దేవతలు మొదలుగా 4 విధాలైన భూత సృష్టి, చతుర్దశ మన్వంతరాలు, 4 యుగాల ప్రమాణం, ఆ యుగ ధర్మాలు, ఆయా యుగాల్లో విలసిల్లిన రాజవంశ చరిత్రలు, వీటిని గూర్చి అవగాహన చేసుకోగలమా? వేదశాఖల ప్రమాణాలు, బ్రాహ్మణాది 4 వర్ణాల ధర్మాలు, బ్రహ్మచర్యం మొదలు 4 ఆశ్రమాల నియమాలు, ఇలా వీటన్నింటినీ సవివరముగా ఆకలింపు చేసుకోగలమా అన్న అంతులేని ఆలోచనలకు లోనై తన గురువైన పరాశర మహర్షిని అడిగాడు మైత్రేయ మహర్షి. వశిష్ఠ మహర్షి పౌత్రుడే పరాశరుడు. ఈయన తండ్రి శక్తి మహర్షి. మైత్రేయుడు అడిగిన ప్రశ్న పరంపరలను విన్న పరాశర మహర్షి సంతోషిస్తూ అత్యంత శిష్య వాత్సల్యముతో ఇలా అన్నాడు: మైత్రేయ, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకే ఒక చక్కని సమాధానం ఉంది. అదే శ్రీ విష్ణు పురాణం. దాన్ని నేను ప్రవచనం చేస్తాను, శ్రద్ధగా విను. విష్ణు పురాణం వేదాల్లో వేదం, శాస్త్రాల్లో శాస్త్రం, జ్యోతిషములో జ్యోతిషం, నీతి శాస్త్రాలలో నీతి శాస్త్రం, పురాణాల్లో పురాణం, ఇతిహాసాలలో ఇతిహాసం, యోగ విద్యలో యోగ విద్య, కావ్యాల్లో కావ్యం. ఇలాగ విష్ణు పురాణం సకల లోక విషయమే కాక సకల లోక మనోరంజనము కూడా. ఇంతటి ప్రశస్తమైన విష్ణు పురాణాన్ని మొదట చతుర్ముఖ బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి వినిపించాడు. ఆ దక్షుడు పురుకుచ్చుడనే రాజుకు చెప్పాడు. ఆ రాజు సారస్వతుడనే వాడికి చెప్పగా ఆయన వల్ల నేను విన్నాను అంటూ పరాశర మహర్షి విష్ణు పురాణ గాథను హృదయంగమంగా శిష్యుడైన మైత్రేయునికి వినిపించాడు. ఇలా మహిమాన్వితమైన వెలుగొందిన ఈ విష్ణు పురాణాన్ని వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీవాణీ గిరిజారూపాం శ్రీవాక్సౌభాగ్యదాయినీం శతకల్పలతాం వందే మాతరం భువనేశ్వరీం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కథా ప్రారంభం. పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే వేద శాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు. చిన్నతనములోనే తపశ్శక్తిచే రాక్షస సంహారం చేసినాడు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త బ్రహ్మ వల్ల దివ్య జ్ఞాన శక్తిని పొందినవాడు. పద్మాక్షుని పాద పద్మభక్తికి జీవితం అంకితం చేసినవాడు. దివ్య తేజో విరాజమానుడు. ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేద శాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాత కాల కృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు: గురుదేవా, నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను. జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను. ఇంకా ఒకటి అడగాలని ఉంది. దానికి సమాధానం సర్వజ్ఞుడవైన నీవే చెప్పగలవు. చెప్పవలసిందని మనవి. అదేమిటంటే, అన్ని లోకాలలో ఆధారమై విలసిల్లే దేవుడెవరు? ఇంద్రాదులకు ప్రభువు, భక్తుల కోర్కెలు తీర్చేవాడు, చరాచర పదార్థములందుండేవాడు, యోగీంద్ర వినితుడు, వేదమయుడు, తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడు ఎవరు? విజ్ఞాన ప్రదాత, భువన నిర్మాత, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గూర్చి తెలుసుకోవనవలెనని నా కోరిక. అలాగే పృథివ్యాది భూత ప్రమాణాలు, సప్త సముద్ర విస్తారం, సప్తద్వీప వృత్తాంతం, సప్తకుల పర్వతాల విషయం, సూర్యాదిగ్రహ తారక సంచారం,
దేవాది చతుర్వేద భూత సృష్టి చతుర్థ సమన్వంతర వృత్తాంతం 4 యుగాల ప్రమాణం కల్ప విషయం యుగధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్ర వేదశాఖా ప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణ ధర్మాలు బ్రహ్మచర్యం మొదలుగా 4 ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది, సెలవీయవలసిందని మనవి అని అనగా పరాశరుడు పరమానంద హృదయుడై చెప్పాడు. మైత్రేయ, మంచి విషయం అడిగావు, అదంతా నాకు తెలిసినది. ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతం అవుతుంది, విను. నా చిన్నినాడు ఒకప్పుడు పులస్త బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్తవవుతావని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఆ వరప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనం అయ్యింది. దానిని వివరిస్తాను, విను అని అనగా మైత్రేయుడు, ఆచార్య, పురాణకర్తగా నిన్ను పులస్తుడు అనడానికి కారణమేమిటి అని అడుగుగా పరాశరుడు చెప్పాడు. మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను 100 దారుణముగా చంపించాడు రక్షకుల చేత. మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు. అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను. వేద శాస్త్రాదులు నాకు వశమయ్యాయి. కొన్నాళ్లకు జన్మించాను. పెద్దవాడనే తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దుష్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది, నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు. నిగ్రహించటం అనుగ్రహించటం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవటం ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది. వెంటనే నేను అథర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను. నా మంత్రాల ధ్వనికి లోకం అల్లాడింది. సురలు ఆనందముగా జయధ్వనులు చేశారు. ఆ రాక్షస సంహార యజ్ఞములో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు. చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయం ఇచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు, నాయన పరాశర, శాంతించు. ఏదో ఎప్పుడో జరిగింది. దానికిప్పుడు నువ్వు ఘోరముగా ఈ జీవహింసా కార్యం మునులకు దూష్యం చేయవచ్చునా? ఇలాగ చేయవలసేవారు రాజులు. ఆపు, కోపం విడువు. జీవహింస చేసేవారికి సద్గతి రాదు. ఆ విషయం నీకు తెలియనిది కాదు. ఇంకొక మాట, ఈ పని ఆనాడు నేను చెయ్యలేనా? కన్న తండ్రిని చూస్తూ ఊరుకున్నాను. కారణం జీవహింస మునుల కృత్యం కాదు. కాబట్టి శాంతించు. కోపం పాపానికి ధూపం, ఘోర నరక కోపం. ముక్తిని స్వర్గమును సంపాదించిన తపశ్శక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొడుతోంది. ఇక వారి వారి కర్మఫలం కష్టసుఖాలను కలిగిస్తోంది. దానికై చింత సంతోషం పొందకూడదు. చూడు, ఏ తప్పు చెయ్యని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు. వారిని రక్షించు. తాత బోధ విని శాంతించి రాక్షస మారణ హోమం ముగించాను. అంతలో పులస్త బ్రహ్మ వచ్చి మా తాత చేత సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు. ఆనందించి అన్నాడు, వాసిష్ఠ, శాంతమూర్తి వయ్యావు. నీ కోరిక ఏమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం, మధురమైన వాక్కు, ప్రతిభ, పాండిత్యం, పురాణ ప్రావీణ్యం కావాలి, ప్రసాదించు అని ప్రార్థించాను. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. పులస్తుని వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు. మైత్రేయ, ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు, వేద విద్యా విశేషాలు నాకు కరతలామలకాలయ్యాయి. అనేక శాస్త్రాలు, గాన నృత్య విశేషాలు, చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి. వివరించి చెప్పగలను. కాబట్టి నువ్వు అడిగినవి పురాణం రూపాన చెప్తాను, విను. విష్ణువు భక్తవత్సలుడు, దేవమయుడు, దేవరక్షకుడు, విశ్వగురువు. సమస్తము విష్ణుమయమై నడుస్తోంది. ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెబుతాను. అది వేద సమానముగా భావించు, శ్రద్ధగా ఆలకించు. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిష్యములో జ్యోతిషం, నీతి శాస్త్రాలలో నీతి శాస్త్రం, పురాణాలలో పురాణం, ఇతిహాసాలలో ఇతిహాసం, యోగ విద్యలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం, సకల జన మనోరంజనం. పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహిత అది.
మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన పురుకుచ్చుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునికి చెప్పాడు. అతని ముఖతః నేను విన్నది విన్నట్టు నీకు చెబుతాను. మైత్రేయ, నీ వల్ల ఈనాడు పరమానందుడు, జగద్వంద్యుడు, మునులోకస్తుత్యుడు, నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది. నా జన్మ కృతార్థం అయ్యింది అని వాసుదేవునికి నమస్కరించి వశిష్ఠ పులస్త బ్రహ్మలను మనసా స్మరించి కనులు మూసుకుని ధ్యానముద్రలో భూత భవిష్యత్ వర్తమానములను తెలిసి కనులు తెరచి ఆదరముగా శిష్యుని చూసి అన్నాడు. మైత్రేయ, జగములు తనలోన జగములలో తాను ఉన్నందున విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు. ఆ వాసుదేవుడు అంతా తన రూపమే చరాచరములుంటాయి. ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం. అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు. కాలం వాసుదేవుని లీలారూపం. ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది. ఆద్యంతాలు లేక విస్మమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వసించి ముందు వెనకలు చెప్పటం వేదాలకు కూడా సాధ్యం కాదు. విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ? ఆ వాసుదేవుని స్వరూపం కాల ప్రవృత్తి. ఆ విధముగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దము నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది. ఆ విధముగా ఆకాశం శబ్దగుణకం అయ్యింది. ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం. ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం, వాయువునికి రూపం తన్మాత్ర గుణం. ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది. అగ్నికి రసం తన్మాత్ర గుణం. ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది. జలమునకు గంధం తన్మాత్రం. ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది. పృథివికి శబ్దాదులైదును తన్మాత్ర గుణములయ్యాయి. ఈ విధముగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించటం విష్ణుభర్తిగా భావించు. పృథివ్యక్తేజో వాయువాకాశములనే పంచభూతాలు శబ్దస్పర్శ రూప రసగంధ పంచకం, త్వచక్షుశ్రోత్ర జిహ్వా ఘ్రాణములనే బుద్ధీంద్రియాలైదు, వాక్పానిపాదపాయూపస్థలనే కర్మేంద్రియాలైదు, మనోబుద్ధి అహంకారాలతో రాజస తామస సాత్విక గుణాతిశయముతో ప్రజాసృష్టి విస్తరిల్లింది. ఇది ఆదిభూత విధం. ప్రపంచమనగా ఒక దేహం. ఆ దేహదారి లక్ష్మీ వసుధారమనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువుని కానివేవీ లేవు. చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి. ఈ విధముగా శ్రీపతి విశ్వమంతా తానే అయ్యి వాసుదేవుడయ్యాడు. ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను. పరమాత్ముడు పంచభూతమయుడు బ్రహ్మణ్యుడు తానే అయ్యి హరినారాయణుడై పాలకడలలో శేషసాయి అయి ఉన్నప్పుడు అతని రాజస వృత్తి సృష్టి క్రియను సాగించింది. ఒక నీటి బుడగన పోలి అండం ఒకటి ఉద్భవించింది. క్రమముగా గాఢాంధకారమునందు పెరిగింది. దానికి పైన జల, అగ్ని, వాయు, ఆకాశములు ఆవహించాయి. ఆ 4 భూతాలు ఒక్కొక్కటి 5 మారులు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది. ఆ అండములో నుంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు. ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండటం, తామసమూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలాగో బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి. అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు, ఆచార్య, నిర్గుణుండని వేదాలు చెప్తాయి. మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించటం ఎలాగా అని అడగగా పరాశరుడు చెప్పాడు. మైత్రేయ, అదంతా ఆయనకి సహజం. అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది? ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను. నారం అంటే నీరు. అది నివాసము గలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయ్యి ప్రజాపతి అని చెప్పదగినవాడు.
అతని పరమాయువు 100 సంవత్సరములు. ఆ దేవుని పరమాయువైన 100 సంవత్సర కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం చెబుతాను విను. ఒక్క లఘువును పలికే కాలం 1 నిమిషం, 18 నిమిషాలొక కాస్త, అవి 30 ఒక కళ, 30 కళలు 1 క్షణం, 12 క్షణాలు 1 ముహూర్తం, 30 ముహూర్తాలు 1 పగలు 1 రాత్రి, 15 దినాలు 1 పక్షం, 2 పక్షాలు 1 నెల, 2 నెలలు 1 ఋతువు, 3 ఋతువులు 1 ఆయనం, అది ఉత్తరాయణం దక్షిణాయనం అని 2. ఆ 2 1 సంవత్సరం. దేవతలకు అది 1 పగలు 1 రాత్రి, దానికి సౌరమానం అని వ్యవహారం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,24,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అలాంటి 4 యుగాలు 1 దివ్యయుగం. దాని లెక్క 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగాలు 1,000 అయితే బ్రహ్మకి 1 దినం. బ్రహ్మ పగలు సృష్టి, రాత్రి ప్రళయం. దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ. ఇలాంటి దినాలు 30 బ్రహ్మకి 1 నెల, అవి 12 1 సంవత్సరం. ఆ సంవత్సరాలు 100. బ్రహ్మ ఆయు పరిమాణం, దానికి మహాకల్పం అని వ్యవహారం. దానికి పూర్వార్ధానికి పద్మకల్పం అని, ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సంధ్యులు. ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు, సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసింది అని అడగగా పరాశరుడు చెప్పాడు. కడచిన కల్పం చివరి దశ యందు నిశియందలి నిద్ర నుంచి నారాయణ ధ్యాన పరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమ శూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తియై అంతకు ముందట మత్స్య కూర్మావతారాలలాగా వరాహ రూపం ధరించి అగాధమైన సముద్రములో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పముతో సముద్రములో ప్రవేశించి గుర్గుర ధ్వనితో ఉప్పొంగి దంష్ట్రాగ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు. సముద్రములో మునిగిన నావను కర్ణదారుడు గట్టుకు తెచ్చినట్టే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రము పైకి తేలగా నీరు పాతాళానికి చేరింది. అలాగూ భూమిని సముద్రం పైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్లు కలగనట్లు అది కూర్మమును శేషుణ్ణి క్రింద నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా ఉంచటానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే. భూమిని సముద్రములో నుంచి ఉద్ధరించిన తరువాత మళ్ళీ బ్రహ్మరూపుడే సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను, సురాసుర నర పితృలోకాలను, గరుడ గంధర్వ విద్యాధర పశు పక్షాది మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావశేష్టలు కలిగించాడు అని చెప్పగా విని మైత్రేయుడు, గురుదేవ, బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు, దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగగా ఆ గురువు చెప్పాడు. బ్రహ్మ ప్రజాపతి అయి 4 మొగాలవాడు రాజసగుణ ప్రభావుడు అయ్యి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము, తమోమోహము, మహామోహము, తమిశ్రము, అంధతమిశ్రము అని 5 జగాలకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించాయి. కానీ అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేవు. అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞానాలలో తామసమైన తిర్యజ్ఞానం తిర్యక్షోతమై పశు మృగాదులు పుట్టాయి. తరువాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది. తదుపరి రాజస తామస గుణ సంకలితమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది. ఆ పైన కమలభవుని సకలావయముల నుంచి దేవ, అసుర, మనుజ, పితృ, ముఖ, సచరాచర భూత సృష్టి జరిగింది. తరువాత ఆయా జాతులు వారి వారి కర్మలు కారణములుగా పుట్టి హింసాహింసలు, కాఠిన్యమార్ధవములు, నిందానిందలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానా విధములైన రూపాలు
జాతి స్వభావ చేష్టా గుణాలు కలిగేటట్టు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు, సరే, మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుండి ఉద్భవించారో వినాలని ఉంది అనగా పరాశరుడు చెప్పాడు. బ్రహ్మ సాత్విక గుణరూపముగా ముఖము నుంచి బ్రాహ్మణులు, రాజస గుణరూపాన భుజముల నుంచి క్షత్రియులు, రాజస తామస గుణరూపాన ఊరువల నుంచి వైశ్యువులు, తామస గుణరూపాన పాదాల నుండి శూద్రులు పుట్టారు. వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు భూపాలన, వైశ్యులకు కృషి, శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహిత కర్మలుగా నిర్ణయించాడు. ఈ 4 కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టిన వారే కనుక యజ్ఞాలు చెయ్యటానికి అర్హులే. యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సంతుష్టి కలుగుతాయి. ఆ దేవతల ఆనందం ప్రజావృద్ధికి మూలం. కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించాలి. పాపకర్మల ఆలోచన లేక, దుర్జనుల పనులు విమర్శించక, ధర్మ మార్గం తప్పక, నింద వచ్చే పనులు చెయ్యక, ఇతరుల పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురలతో సమానులు. తాము చేసిన దానముల ఫలముగా మోక్షమును మానవులు పొందుతారు. శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ ఎవ్వరిని బాధించక, తాము ఏలాంటి బాధలు పొందక, నిర్మల మనస్కులై విష్ణుభక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారిని గ్రహించాలి. తామస గుణముతో లోభమోహాలకు లొంగి, పుణ్యక్రియల ఆలోచన లేక, రోగాలకు చిక్కి, పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడు. కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపకర్ములు, కొందరు పాలకులు, కొందరు సేవకులు, కొందరు మాననీయులు, కొందరు సంపన్నులు, కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు. పరస్పరం ధనకాంక్షతో పోరాడే వారికి తగిన చతురంగ బలాలు, పురాలు, వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో. మానవుల జీవనానికి ధాన్యం, పప్పు దినుసులు, గోమహిషాలు, నివాసాలు, ఫలవృక్షాలు, తిలలు, పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవే. ఇలా సృష్టించిన పెంపు లేక సృష్టి ఉండటం చూసి బ్రహ్మ తనతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చెయ్యాలని సంకల్పించి నవబ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు. వారు భృగువు, పులస్తుడు, పులహువు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. ఖ్యాతి, భూతి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నపి, ఊర్జ, అనసూయ, అరుంధతి అనే కన్యలను సృష్టించి ఆ నవబ్రహ్మలకు సక్రమముగా భార్యలను చేశాడు. అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించాడు. వారు సంసార విముఖులై బ్రహ్మ విద్యా పారంగుతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములయ్యారు. తరువాత పద్మాసుని కనుబొమ్మల నడుము నుంచి కామినీ సహితుడై మధ్యాహ్న భాస్కరుడులాగా పాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు. ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరి 10 మంది జన్మించారు. మొత్తం వారు 11 రుద్రులు. తరువాత బ్రహ్మ ఒక పుత్రుని పుట్టించాడు. అతని పేరు స్వయంభవమనువు. శక్తియుక్తులకు ఆ తండ్రి లాంటి వాడు. అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు. ఆ వధూవరులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు, ప్రసూతి, ఆకూతి అని 2 కూతుళ్ళు కలిగారు. దక్షుడు ప్రసూతిని, రుచికుడు ఆకూతిని చేపట్టారు. వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు. అతడు దక్షిణ యందు యాములు అనే కొడుకులు 12 పుట్టి దేవగణములయ్యారు. దక్షునికి ప్రసూతి యందు 24 కూతుళ్ళు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 ధర్మువు పరిగ్రహించాడు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నపి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్పద అనే 11 వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగిరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృదేవుడు వరించారు. తదుపరి కల్పారంభ సమయమునందు బ్రహ్మ అంకము నుంచి ఒకనిని పుట్టించాడు.
అతని పేరు నీలలోహితుడు. పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు పేరేమి అని రోధించగా రోదనం వల్ల రుద్రుడని పేరు పెట్టాడు. ఆ బాలుడు అలాగే 7 మార్లు ఏడవగా వారు నుంచి భవుడు, సర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా 8 పేర్ల వాణిని చేసి యనమండ్రుగా విభజించాడు. వారు సూర్యుడు, జలం, పృథ్వీ, వాయువు, అగ్ని, ఆకాశం, దీక్షితుడు, చంద్రుడు అనే శరీరాలుగా ఉండేటట్టు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల, ఉష, సుకేశి, శివ, స్వాహ, దిక్కు, దీక్ష, రోహిణి అనే వారికి భార్యలుగా చేశాడు. అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరి సతిగా ప్రస్తుతి పొంది భార్య అయ్యింది. భృగునకు ఖ్యాతియందు దాత, విధాత అనే కొడుకులు, లక్ష్మి అనే కూతురు జన్మించారు. ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశాడు అనగా విని మైత్రేయుడు అడిగాడు. లక్ష్మికి పాలకడల కూతురిని లోకములో పేరు, మరి భృగు పుత్రిక అని చెప్తున్నారు, ఏమిటి ఈ వింత? శిష్యుని ప్రశ్నకి గురువు చెప్పాడు. మైత్రేయ, సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపముతో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించేవైన పరికరాలన్నీ శ్రీచిహ్నములని చెప్పదగినవి. ఇంతెందుకు, లోకాలలో చరాచర భూతకోటి యందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మీ రూపాలు, పురుషాకారములన్నీ హరిమయములని గ్రహించు. పాలకడలలో పుట్టి రమాదేవి వాసుదేవి దేవి అయి లోకములో ప్రసిద్ధి పొందటం వేదవాకు. ఆ వృత్తాంతం మరచి బ్రహ్మముఖత నేను విన్నది చెబుతాను విను. అత్రికి అనసూయయందు శంకరాంశతో జన్మించిన వాడు దుర్వాసుడు. కోపానికి పురుషరూపం. కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపరరుద్రుడు. తాపసులలో మిన్నగా పేర్కొన్నవాడు. ఒకప్పుడు భూమినంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనములో ఉన్న పారిజాతము నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురు వచ్చి దుర్వాసును చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది. దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసముగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం ప్రక్కకు ఒత్తిగిల్లి నిలుచున్నాడు. ఒకంత సేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు. వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూలదండను తీసి ఇంద్రుని కందించి దీవించాడు. ఇంద్రుడా దండను అంకుశముతో అందుకుని అలక్ష్యముగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు. ఆ పూదండ పరిమళానికి గండు తుమ్మెదులు రొద చేస్తూ దాని మీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండముతో కింద పడవేసి కాళ్లతో తొక్కి రేకులౌడగొట్టి నలిపి విసిరి వేసింది. ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పకపక నవ్వసాగారు. దుర్వాసుడా వికారపు పని చూసి నిప్పులు నువ్వే కళ్ళతో చూసి ఔరా ఇంద్ర, అమరాధిపతివని ఆదరించి మన్నననగా పూదండ ఇస్తే రాజ్యాధికార మధముతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా? నీ సిరి సంపద సముద్రములో కలియుగాకాని శపించి వేడి నిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వెంటనే ఇంద్రుడు ఏనుగు మించి దిగి పరిగెత్తుకుపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి, మహామునీంద్ర, ఆనాడు దొంగవేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయదలచి బ్రతికి వచ్చావు. నేను గౌతముణ్ణి కాను. నా కోపానికి అగ్ని కూడా బూడిద అవుతాడు. అత్రి మహాముని కొడుకుని తెలుసునా? పో, నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీధి మెతకవుతోంది. భరించరాని అవమానము చేశావు, పోరా అని వడివడిగా పరిగెత్తినట్టు వెళ్ళిపోయాడు. చేసేది లేక ఇంద్రుడు వెనుదిరిగి వచ్చి కందిపోయిన హృదయముతో కుందుతూ ఐరావతము ఎక్కి ధారగా కన్నీరు కారే కాళ్లతో భవనానికి వెళ్ళాడు. అంతే, అమరావతిలో ఒకటే కలకలం.
ఏమిటా అని బిక్కముఖముతో భవనము నుంచి వెలుపలకు వచ్చి నిలుచున్నాడు. అప్సరసలు, కల్పవృక్షాలు, కామధేనువు, ఐరావతం, ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్టు పోయి అదృశ్యములయ్యాయి. ఇంద్రజాలములాగా అయ్యి అమరావతి సర్వశూన్యం అయిపోయింది. దుర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జిగాలికి ఆవరించింది. ధరలో దాన ధర్మాలు తెరచాటయ్యాయి. అనావృష్టి, సస్యనాశం, ధనధాన్యాల తరుగుదల, యజ్ఞాలు పేరికే, మరి దేవతలకు ఉపవాసం. ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది. ఇదే సమయమని విప్రజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదకి దండెత్తారు. అక్కడ చాటుమాటుగా ఉన్న సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు. సన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలకు తనకు పట్టిన దౌర్భాగ్య దశ రోధిస్తూ చెప్పాడు. ఇంద్ర, దుర్వాసుడు సామాన్యుడు కాదు. సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు. అంతకి సంతోషించు. ఆ దుర్వాసుడి పేరు చెప్పితే నా గుండె కూడా గడగడలాడుతుంది. ఒక్క మాట విను. ఎలాంటి ఆపదలను బాపి సిరి సంపదలు నింపుగా కలిగించి కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీరమణుడు. పద, ఆ స్వామిని ప్రార్థింతుము అని అగ్ని మొదలు దిక్పాలకులను, బృహస్పతి మున్నగాగల మునులను వెంట నుంచుకుని బ్రహ్మ పాల సముద్రం వద్దకు వెళ్ళాడు. అందరూ శ్వేతదీపం చేరారు. ఆ దీపం నడుముకున్న వైకుంఠమును, దానిలో లక్ష్మీ మండపముపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్పమూర్తిని, పుండరీకాక్షుణ్ణి, దివ్యాలంకార శోభితుణ్ణి, పీతాంబరుణ్ణి, లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనందపరసులయ్యారు. వివిధ రీతులు స్తుతించారు. ఆ సమయములో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి, దేవేంద్ర, ఏమి వార్త? చిన్నబోయిన మోముతో చెన్నుదరిగి కనిపిస్తున్నావు. బ్రాహ్మణ క్షోభ నీకు తగిలినట్లు తోసుతోంది అని అనగా, బ్రహ్మ దుర్వాసుడు శపించటం, ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవటం చెప్పాడు. ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవయ్యవలసిందని అడిగాడు. అంతా విని శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి, వాసవా, విచారించకు, నేను చెప్పేది విను. దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకుని వాళ్ళు మీరు పాల సముద్రములో ఓషధీలతలు వేసి మందరగిరి కవ్వముగా, వాసుకి త్రాడుగా ఆ సముద్రమదనం చెయ్యండి. నా సహాయం సమయానుసారముగా ఉంటుంది. అమృతముతో సహా మహిత వస్తువులు, ముల్లోకాల వైభవానికి కారణములైనవన్నీ వస్తాయి. అమృతపానం అవుతోంది. ఆ పోయిన సంపద అంతా నీ వశం అవుతోంది. రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే. నువ్వు యథాపూర్వకముగా ముల్లోకాల అధిపతి అవుతావు. వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు. అందరూ ఆనందముగా వెనుదిరిగి వచ్చారు. చమత్కారముగా మాట్లాడి ధనుజులతో సంధి చేసుకున్నారు. మందరగిరిని పెల్లగించి తెచ్చారు. వాసుకుని కవ్వపు తాడుగా చుట్టి పాలకడలలో వేశారు. ఓషధీలతలు చుట్టూ ఉంచారు. అడుగున ఆధారం లేక మందరగిరిలోనికి దిగజారింది. ఇంద్రుడు మనసా పుండరీకాక్షుణ్ణి ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి 1,00,000 యోజన విశాలమైన కూర్మరూపం ధరించి జలదిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్నుపై ధరించాడు. నిజరూపముతో వచ్చి దేవదానవులను చూసి తరమండి అని ప్రోత్సహించాడు. దేవతలు వాసుకి తోకను, దానవులు తలను పట్టుకుని మందరగిరిని త్రిప్పనారంభించారు. వాసుకి శ్రమ పడుతూ విడిచే నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి దానవులను బాధించేవి. వారు ఆ బాధకు చిక్కి అలాగే త్రిప్పుతూ ఉంటే దేవతలు ఏలాంటి శ్రమ ఎరగక త్రిప్పుతూ ఉన్నారు. అలాగూ తరవగా సముద్రము నుంచి కల్పవృక్ష, కామధేనువులు, చింతామణి, రంభాద్యప్సరసలు, ఐరావతం, ఉచ్చైస్వం వెలికి రాగా శ్రీపతి ఆ సమూహమును ఇంద్రునికి అప్పగించాడు. నవనిధులు పుట్టగా కుబేరునికి ఇవ్వగా చంద్రకలరాగా శివునకు శిరోభూషణముగా ఇచ్చాడు. ఒక కళ్ళుకుండ రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు. భరించరాని విషం రాగా సర్పాలు తీసుకున్నాయి. తరువాత
అమృత కలశం పట్టుకుని దివ్యాంబరాభరణ ధరుడు ధన్వంతరి వెలికి వచ్చి విష్ణువు కనుసైగచే తీరమునందున్న ఒక వృక్షము కింద నిల్చున్నాడు. తరువాత పద్మపాణి, లోకజనని, విద్వాంసుల ఉపాస్య దేవత, త్రిలోక సుందరి, దయారాశి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మించి అల్లనల్లన తీరానికి వచ్చింది. మునులు శ్రీదేవిని శ్రీ సూక్తముతో స్తుతించారు. విశ్వావసువు మొదలైన గంధర్వులు శుభగీతాలు పాడారు. ఘృతాచి మొదలైన అచ్చరలు ముచ్చటగా నాట్యమాడారు. ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కళాశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించారు. సముద్రపతి ఎన్నడూ వాడని పద్మమాలిక ఇచ్చాడు. విశ్వకర్మ దివ్య రత్నాలంకారాలు సమర్పించాడు. బ్రహ్మ రుద్రాది దేవతలు దివ్యమాలాంబరాలతో చందనాలతో అలంకరించారు. ఇలాగూ మహావిభవాభిరామయైన ఆ దేవుని దేవదేవుడు పరిగ్రహించి వక్షస్థల నివాసనిగా చేసుకున్నాడు. వెంటనే ముల్లోకాలు సకల సంపద్వృద్ధిని పొంది కలకలలాడాయి. శ్రీహరి తనకు శత్రువులైన దానవులకు తృణమైన చేరనీక జలదిలో సంభవించినదంతా తన అనుచరులైన దేవతలకు సంక్రమింపజేశాడు. అంతలో విప్రజిత్తు మొదలైన దానవులు గుమిగూడి ఉరికి అమృత కలశం తీసుకుని పోయారు. దేవతలు బిక్కముగాలతో చూస్తూ నిల్చున్నారు. శ్రీపతి వెంటనే మోహిని రూపముతో దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహ విభ్రాంతులకు చేశాడు. చిరునవ్వులు, చికిలి చూపులు, అంచనడలు, చేసంజ్ఞలు మొదలైన విలాసాల ప్రదర్శించే ఆ మోహిని చూసి అందరూ ముగ్ధులయ్యారు. దానవుల మాట చెప్పనక్కరలేదు. తమ వద్ద అమృత కలశం ఉందన్న విషయమే మరిచిపోయి పరవశమైపోయారు. ఆ అవస్థలో మోహిని వారి వద్దనున్న అమృత కలశం తీసుకుని దేవతలకు పంచిపెట్టింది. అమృతపానముతో ఇంద్రుడు రెట్టించిన బలపరాక్రమాలు కలవాడయ్యాడు. వజ్ర ప్రయోగముతో దానవులను అడలగొట్టగా చేసేది లేక అందరూ పాతాళానికి పారిపోయారు. మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకిని ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకు వెళ్ళారు. ఇంద్రుడు లక్ష్మీకాంతునికి నమస్కరించి ఆ స్వామి కరుణచే ముల్లోకాల పాలనాధికారం పొందాడు. సూర్యుడు ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు. గ్రహతారక గణాలు యథాపూర్వకముగా వెలసిల్లాయి. అగ్నిహోత్రాలు ప్రదక్షిణాక్షణలతో వెలిగాయి. భూతకోటి హృదయం ధర్మజ్ఞానముతో విలసిల్లింది. భూమండలం అనావృష్టి దోషం రాచదుర్శితనం పోయి సస్య సమృద్ధితో ప్రజాభివృద్ధితో రాణించింది. సకల లోకాలు సంపత్కర్ములయ్యాయి. ఈ విధముగా లక్ష్మీ విలాసం వల్ల లోకాలన్నీ నిండుకుండలు అయ్యాయి. ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమర సమేతుడై అమరావతికి వెళ్ళి సమధిక సంపత్కలతో ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునికు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారము చేసి లేచి చేతులు మొగసి ఇంద్రుడు స్తుతించాడు. అంబా, బ్రహ్మ మునులు మనసారా నిన్ను ధ్యానిస్తున్నా దర్శన భాగ్యం పొందలేరు. అలాంటి తల్లివి నీ పాద పద్మ దర్శనం పొంది ధన్యుడనయ్యాను. నీ దయ కలవటానికి ఎప్పుడూ ఎలాంటి ఆపదలు ఉండవు. ఆ వ్యక్తి సభలలో అందరికీ మాననీయుడవుతాడు. చక్కని వాగ్వైభవముతో ఆ పురుషుడు విరాళజిల్లుతాడు. అందరికీ ఆశ్రయుడవుతాడు. తల్లి, నీ కృపకి పాత్రుడైన వాడు ఎలాంటి తప్పులు చేసినా బాధల పొందక సుఖి అవుతాడు. నీ దయలేని వాడు శిక్షాపాత్రుడవుతాడు అని నుతింపగా లక్ష్మీదేవి, ఇంద్ర, భక్తితో నన్ను ఆరాధిస్తున్న వాడువు కనుక సంతసించి దర్శనమిచ్చాను. కోరుకో వరం విస్తానని అనగా ఇంద్రుడు అడిగాడు. మాతా, నేను నేర్చిన విద్యలయందు చరచాప ఖడ్గాది సాధనములయందు చతురంగ బలములయందు గోమహిషాదులయందు అవిగల ప్రదేశములయందు మణికనక వజ్రాలంకారాలయందు పరిమళ ద్రవ్యములయందు నా పుత్రమిత్ర కలత్ర బంధువులందు శక్తి గుణ ఇంద్రియములందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడా విహార ప్రదేశాలలో నా శరీరమునందు దయతో నీవు ఉండవలసిందిగా నా కోరిక.
నిన్ను ఇలాగో నుతించే వాని యందు కొడుకుని చూస్తున్నట్టు దయతో చూస్తూ రేయింబవళ్ళు కాపాడుతూ ఉండవలసిందని నా ప్రార్థన. తదాస్తు అని అభయహస్తముతో ఇంద్రుని అనుగ్రహించి లక్ష్మీదేవి అదృశ్యురాలయ్యింది. ఆనాటి నుంచి ఇంద్రుని నివాసం లక్ష్మీకళతో రాణిస్తూ ఉంది. వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయ్యింది. త్రేతాయుగమున శ్రీరాముడుగా అవతరించగా సీతాదేవి అయ్యింది. ద్వాపరయుగమందు కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయ్యింది. కలియుగమున సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయ్యింది. ఈ విధముగా లక్ష్మీదేవి పద్మాక్షునికి తోడై ఉంటుంది. ఆ స్వామి దేవ రూపములో ఉంటే ఆ దేవి దేవతా కాంత రూపాన, మానవ రూపములో ఉంటే మానవ కాంతగా ఉండి శబ్దమును అనుసరించే అర్థములాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మీ చరిత్ర చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు, సరే ఆచార్య, ఇక భృగువు మొదలైన మునుల సృష్టి విశేషాలు వివరించవలసింది అని అనగా పరాశరుడు చెప్పాడు. భృగువునకు ఖ్యాతియందు దాత విధాత అని కొడుకులు, వారికి మేరుపుత్రకులు ఆయతి నియతి అనే కన్యలు భార్యలు. దాతకి ఆయతియందు ప్రాణుడు, విధాతకు నీతియందు మృకండు జన్మించారు. ఆ మృకండుని నందనుడే మార్కండేయుడు దీర్ఘాయువు. ప్రాణునకు వేదసరుడు, వానికి ద్యుతిమంతుడు, అతనికి అజరుడు జన్మించారు. వారి వంశాలు మిక్కిలిగా విస్తరించాయి. మరీచికి సంభూతి యందు పౌర్ణమాసుడనే కొడుకు, అతనికి విరజుడు, పర్వతుడు అని ఇద్దరు కొడుకులు. అంగిరసునకు స్మృతియందు అనుమతి, రాక, సినీవాలి, కుహు అని నలుగురు జన్మించారు. అత్రికి అనసూయయందు చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అని ముగ్గురు దివ్య శోభా మహిమాన్వితులు బ్రహ్మ శివకేశవాంచ సంజాతులు పుట్టారు. ప్రీతికి దత్తాగ్ని, అతడు స్వయంభువ మన్వంతరమునందు అగస్త్యుడు అయ్యారు. పులహునకు క్షమయందు కర్ధముడు, సహిష్ణువు, ఊర్ధ్వరేతుడు కలిగారు. క్రతువునకు సన్నతయందు వాల కిల్యాదులు 65 పుట్టారు. వశిష్ఠునకు ఊర్జయందు విరజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సవనుడు, అనగుడు, సుతవుడు, శుక్రుడు అని 7 కొడుకులు జన్మించారు. వారు ఉత్తమ మన్వంతరమందు సప్త ఋషులయ్యారు. అగ్నికి స్వాహయందు కలిగిన వారు పావకుడు, పవమానుడు, శుచి వారికి 45 పుట్టారు. ఆ విధముగా అగ్నులు 49 మందిగా విస్తరించారు. పితృదేవునకు స్వదయందు పితృగణాలు మేనక, వైతరిణి అనే కన్యకలు పుట్టారు. ఆ కన్యలు దివ్య జ్ఞానమూర్తులు, బ్రహ్మవాదినులు, యోగిని దేవతలు అయ్యారు అని చెప్పగా విని మైత్రేయుడు సరే, ఇక స్వయంభువ మనువు వంశమునందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పవలసిందని అడిగాడు. ధ్రువచరిత్ర. ఉత్తానపాదుడు ఏకఛత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల పక్కలో బల్యమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజాపరిపాలన చేస్తూ ఉండేవాడు. నిర్విఘ్నముగా భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేశాడు. దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు, అతనికి సురుచి, సునీతి అని 2 భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీత సుతుడు ధ్రువుడు. 2 సోదరులు సమాన రూపరేఖా విలాసాలు, విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్తానపాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడై ఉత్తముని అంకముపై ఉంచుకుని ముచ్చటలాడుతుండగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడ మీద కూర్చుండటానికి సింహాసనం వద్ద నిలిచి చెయ్యి చాచాడు. ఆ సమయములో సవత తల్లి సురుచి సభామర్యాదను పాటించక సవతి మచ్చరముతో ధ్రువుణ్ణి వారించి నీరసముగా చూసి, ఆగరా ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కావు. ఈ రాజుకు నేను ప్రియపత్నిని. సిరి సంపద ఐశ్వర్యం అంతా నాది.
నీ తల్లి నా సవతిగా ఉండటానికి ఏదో అదృష్టం, అంతే. నా దగ్గరకు వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది. నేనా మాటలు లక్ష్య పెట్టను. ఈ సింహాసనం ఎక్కటానికి నా కొడుకు ఉత్తముడు, తగినవాడు. నీకు అలాంటి ఉత్తమత్వం ఉంటే ఆ అదృష్టం నీకు కలుగుతుంది. ఊరక చెయ్యి చాస్తే ఆ అదృష్టం పట్టుతుందా? పోరా అని చెయ్యి పట్టుకుని వెనకకు నెట్టి వీపు మీద చరిచింది. ధ్రువుడు చెమ్మగిల్లిన కనులతో బిరబిరా నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి చేసిన పని తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు. ఆ ముద్దరాలు పైట చెరగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి అల్లనల్లన ఓదార్చి ఏడుపు మానిపించి నీరు గమ్మిన తన కళ్ళు అరచేతులతో ఒత్తుకుని సన్నని కంఠస్వరముతో అన్నది, నాయనా సురుచి అనినిదంతా నిజం. రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నవాడు కనుక దాని కొడుకుకి ఆ మన్నన కలుగుతోంది. ఆ పద్ధతిలో మనకి అంతా చనువు ఎలా ఉంటుంది? అది సౌభాగ్యవతి కనుక దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతోంది. మనం మందభాగ్యులం, మనకా రాజుల వల్ల మన్నన ఎలా కలుగుతోంది? ఇక ఆ సురుచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాని అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తోంది. అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తల ఒగ్గితే నా కడుపును పుట్టిన ఫలితం నాకేమి దక్కుతుందని కంటనీరు కార్చిన తల్లిని చూసి వాదార్చి ధ్రువుడన్నాడు, అమ్మా విచారించకు. ఆ ఉత్తముడు రాజై రాజ్యం ఏలని. ఆ రాజుకు ఈ రాజ్యం సిరి సంపద ఇచ్చినవాడు మనకి ఇవ్వడా? ఇదిగో నా మాట విను. అన్న వల్ల ఎప్పటి రాజు పొందిన రాజ్య భోగాలు క్షణికములు. అలాంటి ఐశ్వర్యం నాకక్కరలేదు. ఆ దేవతలకు పైన ఉండే పదమందు సూర్య చంద్రులు వెలుగుతున్నంత కాలం నేను ఉండటానికి సంకల్పించాను. ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని వాదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారం లేక తపస్సు చేసే సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయలువెడలినాడు. నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనములో కృష్ణాజనములపై ఆసీనులై ఉన్న సప్తఋషులను చూసి నమస్కరించగా వారు అన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎవరు నువ్వు? నీ పేరేమి? ఒంటరిగా ఎందుకలా వచ్చావు? నేను ఉత్తానపాదుడనే రాజు కొడుకును. నా పేరు ధ్రువుడు. తపస్సు చెయ్యాలని ఇలా వచ్చాను. నా పూర్వపుణ్యఫలం వల్ల మీ దర్శనం అయ్యింది అని ధ్రువుడు చెప్పగా వారు ఆశ్చర్యముగా చూసి, రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకు నిశ్చయించుకున్నావా? ఏమి కారణం? నిండా 5 వాడవు, సుకుమార మోహనాకారుడవు, లవలేశమైన రోగబాధ ఉన్నట్లు కనిపించవు, తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడవు. ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకు దిగడమేమిటి? ఇలాంటి చిన్నతనం బుద్ధి విడిచి తిరిగిపో అని అనగా ధ్రువుడు సవత తల్లి అనిన మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారం, తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు, దయచేసి నా సంకల్పం సఫలమయ్యేటట్టు మార్గోపదేశం చెయ్యండి అని చేతులు జోడించి నమస్కరించాడు. ధ్రువుని సమాధానం విని వారు తమలో తాము అనుకున్నారు, యుద్ధములో పగవాని బాణాలకి బాధపడని రాజనందనుడు సవత తల్లి పోటు మాటలకి బాధపడ్డాడా? ఆశ్చర్యమని అనుకుని ధ్రువుణ్ణి చూసి, రాకుమారా, నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు, భక్తజన పారిజాతం పద్మాక్షుణ్ణి ఉపాసించాలి. మునుపు మీ వంశకర్త స్వయంభువ మనువు ప్రియవ్రత ఉత్తానపాదులను ఆ వాసుదేవుని భజించి కృతార్థులయ్యారు. మా వంటి మునులున్న ఆ లక్ష్మీకాంతిని ఉపాసించి అందరికీ సమ్మాన్యులయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించు, కృతార్థుడు అవుతావని 12 మంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడవుదుగాక అని ఆశీర్వదించారు. తరువాత ధ్రువుడు అక్కడ నుంచి యమునా తీరాన ఉన్న మధువనమునకు వెళ్ళి యమునలో స్నానము చేసి మునులు చెప్పిన పద్ధతిని మనస్సును విష్ణువునందు లగ్నము చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల దీక్షలో ఉన్నాడు. ఒక పాదం నేలపై మోపి ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా
భూమి ఆ పాదం లోనికి కృంగింది. చివరకు ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిదయ్యింది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకు విఘ్నం కలిగించాలని తలంచి యాములనే దేవతలను రప్పించి, వెళ్ళండి, భూత ప్రేత పిశాచారులతో ఉండే కూష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి, వాడు భయపడి తపస్సు విడిచేటట్టు చెయ్యండి అని ప్రోత్సహించాడు. యామా దేవతలు ఆ రక్కసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చుల్లాగా విషం చిమ్ముతూ మంటలు రొప్పుతూ భీకరముగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరగగా వారి ఆటలు వాని ముందు సాగలేదు. ఒక మాయావి అయిన రాకాసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమారా, ఒకే ఒక్క కొడుకివి, నన్ను వదిలి ఇలాగ కారడవికి వచ్చి తపస్సు చెయ్యటం, నన్నేడిపించటం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురులకు వరాలిచ్చినట్లు విన్నావా? ఎందుకు ఈ శ్రమ? అందని పండుకి అర్రుచాచినట్టు నీ పని శ్రమకరమే గాని కనిపించని ఆ విష్ణువుచే వరాలిప్పిస్తుందా? లే లే పోదాం రా, మీ నాయనని మెప్పించి తిరుగుతూ రాజభోగాలు అనుభవించు. ఎందుకీ కీకారణ్యములో ఈ వయసులో ఒంటరితనం, తపస్సు? లే, చిన్నతనములో ఆటపాటలతో ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయసు రాగా చక్కని చుక్కలాంటి కన్యను పెళ్ళాడి ఆనందముగా జీవించటం, వయసు ముదిరాక అడవిక వచ్చి తపస్సు చెయ్యటం లోకధర్మం. అలా ప్రవర్తించక ఈ వయసులో తపస్సేమిటి నాయన? సవత తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు. తొందరపాటు, ఆ మాట మరిచిపో. రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా, పట్టాభిషేకం నీకు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను, మరి నన్ను ఏడిపించటం ధర్మమా? రా, నా మాట విను, రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రా, నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడిస్తాను. ఇలాగా ఆ మాయామాత అనిన మాటలు ఒక్కటైనా ధ్రువుని చెవికెక్కలేదు. వాని మనస్సు కమలాక్షిని ధ్యాన నిమగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతి బొమ్మలాగే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఆ సమయములో వికృత వేషాలు ధరించి వివిధాయుధాలు తిప్పుతూ భయంకరాకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కానీ ఫలితం సున్నా. ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకానికే ప్రమాదం కలుగుతోంది. లక్ష్మీనాథునికి విన్నవించి ధ్రువ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి, లోకేశ్వర, ఉత్తానుపాదుడనే రాజు కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలవాడట. 5 ఏండ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చెయ్యని తపస్సు చేస్తున్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేస్తాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు మోముతో ఇంద్రుని చూసి, మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసును. మీ స్థానాలేవి కోరడు. ఆ కోరిక నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయముగా ఉండు అని ఇంద్రుడు పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుని సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, చూడు, కోరుకో వరం అని అనగా ధ్రువుడు కనులు తెరిచి నేరద గాత్రుని లక్ష్మీ కలత్రుణ్ణి చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకంతసేపు మైమరిచిపోయాడు. క్రమముగా స్మృతి చెంది గద్గద స్వరముతో, స్వామి, నీ దివ్య రూపము చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉంది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనస్సుతో భాషిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. శ్రీ రమా కలత్ర సరోజనేత్ర దివ్యరూప,
నిగమాంత రహస్య కళాకలాప యోగి మానస రాజహంస నమస్తే శ్రీపతి. ముజ్జగాల భూత గణాలలో గుణాలలో రేయింబ వల్ల కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర, చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామస గుణ ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకి పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలను తెంచగా సంతసించి శ్రీకాంతుడు నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో ఇస్తాను అని అనగా ధ్రువుడన్నాడు. ప్రభు, అన్ని ప్రాణుల యందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడువు, సర్వజ్ఞుడవు. నీకు నా కోరిక చెప్పటం సముచితమా? అయినా నీ ఆజ్ఞననుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు. నా తండ్రి కొలువులో గద్దపై నుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనము మీదకి చెయ్యి చాచగా నా సవత తల్లి వారించి అక్కడ కూర్చోవటానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కావు పో అని పరుషముగా అన్నది. ఆ మాటకి నేను కించపడి లోకేశ్వరుడువైన నీ వల్ల అత్యుత్తమమైన దివ్యపదం పొందాలన్నది దీక్ష పట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చెయ్యవలసిందని వేడుతున్నాను. అదే నేను కోరే వరం. ధ్రువుని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై అన్నాడు. రాకుమారా, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడువు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల నతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడివి. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడివై అతని వైభవముతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడివై జన్మించావు. బాలుడివై ఉన్నా మాకు నచ్చిన భక్తుడివై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడవయ్యావు. నీ కోరిక నెరవేరేటట్టు వరమిస్తున్నాను, విను. దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తార గణములకు పైన ధ్రువస్థానం ఉన్నది, అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షం ఇస్తాను అని ఆనందముగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. ఆ సమయమందు నర, సుర, కిన్నెర, సిద్ధ సాధ్యాదులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారూఢుడై ధ్రువుడు పైస్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలమునకు, తరువాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనేశ్వర మండలాలకు వెళ్ళి వారి మన్ననలు పొంది సప్తర్షి మండలం దర్శించాడు. వారి అనుగ్రహముతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యముతో లోకాలకు తలకట్టే నేటికి సకల జన మాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివిన వారు, విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబముగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ఆ ధ్రువునకు శంభువు అనే భార్యయందు శిష్టి, భవ్యుడు అని ఇద్దరు కొడుకులు. శిష్టికి సుచ్చాయ అనే భార్యయందు రుపుడు, రుపుంజయుడు, విప్రుడు, రుఖలుడు, రుఖతేజుడు అని 5 కొడుకులు. రిపునకు బృహతియందు సాక్షుషుడు, వానికి పుష్కరిణియందు సాక్షుష మనువు పుట్టాడు. వానికి సడ్వలయందు ఊరుడు, పూరుడు, శతద్యుమ్ముడు, తపస్వి, సత్యబాకు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుజ్యుమ్ముడు, అభిమన్యుడు అని 10 కొడుకులు పుట్టారు. ఊరునకు ఆగ్నేయ అనే కాంతయందు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శిబి అని 6 సుతులు జన్మించారు. వారిలో అంగునకు సునీద అనే ఇల్లాలి యందు వేణుడనే కొడుకు పుట్టాడు. ఆ వేణుని కుడుభుజమును మునులు మతించగా దాని నుండి పృథువు అనే కొడుకు పుట్టి సాటిలేని భుజ విక్రమముతో రాజలోకమును వశపరచుకుని నేలనేలిన చక్రవర్తి అయ్యి భూమిని గోవుగా చేసి పాలు పితికి ఆ పాలతో
సచరాచర భూతకోటికి సంజీవన స్థితి కలిగించాడు అని చెప్పగా శిష్యుడు గురువుకి నమస్కరించి, గురుదేవా, మునులు వేణుని భుజం మదించటం, పృథువు జన్మించటం, ఆ రాజు భూమిని ఆవుని చేసి పెదకటం, ఈ విషయం విస్తరించి చెప్పవలసిందని అడగగా పరాశరుడు చెప్పాడు. అంగుడు మృత్యుపుత్రిక అయిన సునీదను పెండ్లాడి ఆమె ఎందుకనిన వాడు వేణుడు. వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయ్యాడు. ఆ వేణుడు మాతామహదోషం వల్ల పరిపాలన ధర్మ పద్ధతిని చెయ్యక పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. తాత ముత్తాతల నాటి అగ్రహారాలలో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులను బాధించటం, న్యాయ పద్ధతికి విరుద్ధముగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చెయ్యటం, వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రము నుంచి వెడలగొట్టడం, శుభప్రదమైన ఆస్తిక పద్ధతిని విడిచి పాషండ మతం అవలంబించటం, చారచోరులను దురాచారాలను ఆదరించి పోషిస్తూ ఉండటం, అసత్యమాడటం, ధర్మ మార్గాన నడిచే వారిని క్రూరంగా శిక్షించి ఏడిపించటం, పనిపట్టి సాధువులను బాధించటం వేణుని నిత్యకృత్యాలు. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవపూజలు చెయ్యకూడదు. చేసిన వారికి మరణదండనని తన రాష్ట్రమంతటా సాటించాడు. తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తన పర అనే విమర్శ లేక శిక్షించి పురము నుంచి వెడలగొట్టేవాడు. ఈలాంటి వేణుని దుష్టపరతకి ఫలితం అనావృష్టి, పాడి పంటల ఏస్యమైపోయాయి. ప్రజలు అన్నపానీయాలకు అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు. ఆ దిశలో మునులు ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారు వంశములో పుట్టి వారిలాగా ప్రవర్తించగా దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను కూడా గుడ్డలేని దుర్దర్శకి తేవటం మంచిది కాదు రాజా. మునులను చంపటం, వేదాలను దూషించటం, దేవాలయాలు పడగొట్టించటం, బ్రాహ్మణులను ఏడిపించటం రాజధర్మమా? ఒకానొకప్పుడు మైత్రేయుడు అనే మునిపుంగమునికి అనేకమైన సందేహ పరంపరలు కలిగాయి. ఆ సందేహాలను తీర్చుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఇంద్రాదులకు ప్రభువు ఎవరు? యోగీంద్ర వినుతుడు, వేదమయుడు, జ్ఞానప్రదాత, భువన నిర్మాత, భర్త, సంహర్త ఎవరు? ఇలా సమస్త లోకాలకు ఆధారభూతమై విలసిల్లే దేవుడు ఎవరు? ఆ దేవుణ్ణి గూర్చి కొంతవరకైనా తెలుసుకోగలమా? అనంతమైన ఈ కాలచక్ర భ్రమణములో సూర్యాది నవగ్రహ సంచార విశేషాలు, దేవతలు మొదలుగా 4 విధాలైన భూత సృష్టి, 14 మన్వంతరాలు, 4 యుగాల ప్రమాణం, ఆ యుగ ధర్మాలు, ఆయా యుగాల్లో విలసిల్లిన రాజవంశ చరిత్రలు, వీటిని గూర్చి అవగాహన చేసుకోగల